నమస్కారం అండి. వచ్చావా సొరయా? అయ్యా ఇవిగో కాగితాలు. కాగితాలు లెక్కలు అన్నీ చూశాను. మీ నాన్న పొలం 25 కాదు 5 ఎకరాలే. కాదండి 25, నాకు తెలుసు. ఏం వాగుతున్నావు? రాజుగారు అంటే ఎవరనుకున్నావు? సత్య హరిశ్చంద్రుడి వంశం. ఆయన నోరు తెరిస్తే అబద్ధం రాదు, నిజమే వస్తుంది. ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ లైస్. ఏంటి ఏంట పని? తాతగారికి తెలిస్తే చంపేస్తారు. అసలు నువ్వు వీరభద్రం కొడుకు అని నమ్మకం ఏంటి? నువ్వు చెప్పగానే మేమెందుకు నమ్మాలి? 20 ఏళ్ల క్రితం మా పక్క పొలం రైతుని రాజుగారు తుపాకీతో కాల్చారండి. ఆడుతుంటే రైతే అడ్డం వచ్చాడని పోలీసులకి చెప్పారండి. మా లెక్కల్లో మీ నాన్న పొలం అంతే ఉంది. అలా కాక నీ దగ్గర ఏదైనా కాగితాలుంటే చూపించు. లేవండి. అదైనా పుట్టినరోజు నాడిచ్చిన మాట గనక ఇస్తానంటున్నాను. ఇచ్చిన ఆ పొలం నువ్వేం చేసుకుంటావురా? వ్యవసాయం చేసుకుంటానండి. వ్యవసాయమా? వ్యవసాయం చేస్తాడంటాడు. అలవాటుగా దున్నే రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వినలేదా? భూమిని చీల్చి పంట పండించే రైతు గుండెలు చీల్చే నిర్ణయానికి వస్తే ఆత్మహత్యలుండవు, హత్యలే ఉంటాయి.